చాలా జలచరాల కళ్లకు ప్రత్యేకమైన లెన్స్లు ఉంటాయి. ఇవి నీటిలో స్పష్టంగా చూడటానికి సహాయపడతాయి. నీటిలో కాంతి ప్రయాణించే విధానం గాలిలో ప్రయాణించే విధానానికి భిన్నంగా ఉంటుంది. దీనిని అధిగమించడానికి అనేక నీటి జంతువుల కళ్లలోని లెన్స్లు గుండ్రంగా మరియు దృఢంగా ఉంటాయి. ఈ ప్రత్యేకమైన లెన్స్ ఆకారం నీటిలో కాంతిని సరిగ్గా కేంద్రీకరించడానికి సహాయపడుతుంది. దీనివల్ల అవి నీటి అడుగున స్పష్టంగా చూడగలవు. కొన్ని జలచరాలు నీటిపైన మరియు నీటి అడుగున స్పష్టంగా చూడగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు 4 కళ్ల చేప ఫోర్-ఐడ్ ఫిష్ ప్రతి కంటిని 2 భాగాలుగా విభజించి ఉంటుంది. ఒక భాగం నీటిపైన చూడటానికి మరియు మరొక భాగం నీటి అడుగున చూడటానికి ప్రత్యేకించబడింది. ఈ ప్రత్యేకమైన అనుసరణ వాటికి ఒకే సమయంలో 2 వేర్వేరు దృశ్యాలను చూడటానికి అనుమతిస్తుంది. ఇది వాటికి ఆహారం కోసం వెతకడానికి మరియు ప్రమాదం నుండి తప్పించుకోవడానికి సహాయపడుతుంది. చాలా లోతైన నీటిలో నివసించే జలచరాలు చాలా పెద్ద కళ్ళు లేదా ప్రత్యేకమైన కాంతిని ఉత్పత్తి చేసే అవయవాలు ఉంటాయి. లోతైన నీటిలో సూర్యకాంతి చాలా తక్కువగా లేదా పూర్తిగా ఉండదు. పెద్ద కళ్ళు ఉన్న జంతువులు అందుబాటులో ఉన్న కొద్దిపాటి కాంతిని సేకరించడానికి ప్రయత్నిస్తాయి. కొన్ని జలచరాలు బయోల్యూమినిసెన్స్ అనే ప్రక్రియ ద్వారా తమంతట తామే కాంతిని ఉత్పత్తి చేస్తాయి. ఈ కాంతిని ఆహారాన్ని ఆకర్షించడానికి లేదా ఇతర జలచరాలతో సంభాషించడానికి ఉపయోగిస్తాయి. కొన్ని జలచరాలకు విస్తృత దృశ్యాన్ని అందించే కళ్ళు ఉంటాయి. ఇవి చుట్టూ ఉన్న పరిసరాలను గమనించడానికి సహాయపడతాయి. ఉదాహరణకు డ్రాగన్ ఫ్లై లార్వా మరియు కొన్ని రకాల చేపల కళ్ళు తలపై వైపులా ఉంటాయి. ఈ కంటి అమరిక వాటికి దాదాపు 360 డిగ్రీల దృశ్యాన్ని అందిస్తుంది. ఇది సమీపిస్తున్న శత్రువులను లేదా కదులుతున్న ఆహారాన్ని గుర్తించడంలో వాటికి సహాయపడుతుంది. చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోవడం వాటి మనుగడకు చాలా ముఖ్యం. కొన్ని జలచరాల కళ్ళు కాంతి యొక్క ధ్రువణతను గుర్తించగలవు. ధ్రువణత అనేది కాంతి తరంగాలు ప్రయాణించే దిశకు సంబంధించినది. ఈ సామర్థ్యం వాటికి నీటిలో స్పష్టంగా చూడటానికి సహాయపడుతుంది, ముఖ్యంగా మలినాలు ఉన్నప్పుడు. కొన్ని చేపలు మరియు క్రస్టేసియన్లు ఈ ధ్రువణ కాంతిని ఉపయోగించి ఆహారాన్ని గుర్తించగలవు లేదా నావిగేట్ చేయగలవు. మానవులు ఈ సామర్థ్యాన్ని కలిగి ఉండరు. కొన్ని జలచరాల కళ్ళు వేర్వేరు దూరాలపై ఒకేసారి దృష్టి పెట్టగలవు. కొన్ని రకాల చేపలు మరియు సెఫలోపాడ్లు, ఆక్టోపస్, స్క్విడ్ వారి కళ్లలోని వేర్వేరు భాగాలను స్వతంత్రంగా కేంద్రీకరించగలవు. దీని అర్థం వారు ఒకే సమయంలో దగ్గర మరియు దూర వస్తువులను స్పష్టంగా చూడగలరు. ఇది వేటాడేటప్పుడు మరియు వారి పరిసరాలను పర్యవేక్షించేటప్పుడు వారికి ముఖ్యమైన ప్రయోజనాన్ని ఇస్తుంది. కొన్ని జలచరాల కళ్లకు రంగు దృష్టి తక్కువగా ఉంటుంది, కానీ కదలికను గుర్తించే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. నీటిలో కాంతి వివిధ తరంగదైర్ఘ్యాలలో వేర్వేరుగా శోషించబడుతుంది. ఇది రంగుల లభ్యతను తగ్గిస్తుంది. అందువల్ల అనేక నీటి జంతువుల కళ్ళు రంగుల కంటే కదలికను గుర్తించడానికి బాగా అభివృద్ధి చెందాయి. కదులుతున్న ఎరను లేదా సమీపిస్తున్న ప్రమాదాన్ని గుర్తించడం వాటి మనుగడకు చాలా కీలకం. కొన్ని జలచరాల కళ్లకు రక్షణ కోసం ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి. ఉదాహరణకు కొన్ని చేపల కళ్ళు స్పష్టమైన కనురెప్పలు లేదా పొరలతో రక్షించబడి ఉంటాయి. ఇది నీటిలో ఉన్నప్పుడు కంటిని దెబ్బతినకుండా లేదా చికాకు కలగకుండా చేస్తుంది. కొన్ని జలచరాలు తమ కళ్లను పూర్తిగా ఉపసంహరించుకోగలవు. కొన్ని జలచరాల కళ్ళు పరిసరాల ప్రకారం రంగును మార్చగలవు. ఉదాహరణకు కొన్ని రకాల స్క్విడ్ మరియు ఆక్టోపస్లు వాటి చర్మంతో పాటు వాటి కళ్ల రంగును కూడా మార్చగలవు. ఇది వాటికి పరిసరాలతో కలిసిపోవడానికి లేదా ఇతర జలచరాలతో సంభాషించడానికి సహాయపడుతుంది. ఈ అద్భుతమైన అనుసరణ వాటి మనుగడ వ్యూహాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొన్ని గుహలలో నివసించే జలచరాలకు కళ్ళు పూర్తిగా ఉండవు లేదా చాలా క్షీణించి ఉంటాయి. ఈ చీకటి వాతావరణంలో దృష్టికి ప్రాముఖ్యత లేదు. బదులుగా అవి స్పర్శ, రసాయన గ్రాహకాలు లేదా ఇతర ఇంద్రియాలపై ఆధారపడతాయి. వారి కళ్ళు పరిణామ క్రమంలో ఉపయోగం లేకపోవడం వల్ల క్షీణించాయి. ఇది పర్యావరణానికి అనుగుణంగా జరిగే పరిణామ మార్పుకు ఒక ఉదాహరణ. జలచరాల కళ్ళు వాటి ప్రత్యేకమైన ప్రపంచంలో జీవించడానికి మరియు వృద్ధి చెందడానికి అద్భుతమైన అనుసరణలను కలిగి ఉంటాయి. మన ఛానల్కు మరీ తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.